హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 లో చూస్తే మాత్రం దివాళీ త్వరగానే స్టార్ట్ అయినట్టయితే తెలుస్తుంది. అది కూడా చూస్తే హౌస్ లో అనమాట. చాలా చాలా బాగుండబోతుంది అనమాట. 4th వీక్ నామినేషన్ అనేది. నెక్స్ట్ గా మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరెవరు నామినేషన్ లోకి వస్తున్నారు, ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మొత్తం మీద చూస్తే మాత్రం ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదన్నమాట. అది కూడా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఏంటి వీళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది తెలియలేదు అనమాట. ఈ సీజన్ లో మాత్రం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అయితే అది కూడా నాగ్ సార్ అనేది ఆడియన్స్ ఓటింగ్ బట్టి వాళ్ళకైతే తెలియజేశారు. దాన్ని బట్టి వీళ్ళ గేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఎలా చేంజ్ చేసుకుంటారు, మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక ప్రియా అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఇక 4th వీక్ నామినేషన్ ప్రాసెస్ లో ఎవరెవరు ఉండే ఛాన్సెస్ ఉంది, ఎవరిని ఎవరు చేసే ఛాన్సెస్ ఉంది అనేది ఫస్ట్ గా చూద్దాం. ఇక ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లో చూస్తే మాత్రం హరీష్ గారు అయితే నామినేషన్ లో అయితే ఉంటారనమాట. నెక్స్ట్ చూస్తే మాత్రం ఈ వారం నామినేషన్ లకి సంజన కూడా ఈ వారం నామినేషన్ లోకి వస్తుంది. అది కూడా నాకు తెలిసినంత వరకు దివ్య తనని నామినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ వారం నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం జమ్ము శ్రీజ కూడా ఈ వారం నామినేషన్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. రీతు చౌదరి కూడా ఈ వారం నామినేషన్ ప్రాసెస్ లోకి ఈ వారం వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై అనమాట. ఇక ఫ్లోరా షైనీ గారు, ఆ తర్వాత చూస్తే సుమన్ శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కళ్ళు నామినేషన్ లోకి అయితే రావచ్చు అనమాట. దివ్య నిఖితాని కూడా ఈ వారం నామినేషన్ లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఏమో లోపలికి వచ్చిన తర్వాత ఎవరెవరు ప్లేసెస్ ఏంటి అనేది చెప్పడం జరిగింది కదా. ఈ బేస్ మీద ఆమెని ఏదో ఒక విధంగా నామినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇక ఇప్పటికే చూస్తే మాత్రం ఇమాన్యుయల్ అయితే క్యాప్టెన్సీ అయితే వదులుకోవడం జరిగింది కదా, అది కూడా సంజన కోసం. ఇక నెక్స్ట్ ఇంకొక టాస్క్ పెట్టి ఆ తర్వాత డిమాండ్ పవన్ మళ్ళీ కెప్టెన్ గా వచ్చారు కదా. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ కూడా తెలుస్తుంది ఏంటంటే డిమాండ్ పవన్ అనే వన్ డే క్యాప్టెన్ అంట, మళ్ళీ నెక్స్ట్ ఇమాన్యుయలే మళ్ళీ క్యాప్టెన్ గా వస్తారంట. మరి అదేంటో అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంకా టోటల్ గా చూస్తే మాత్రం ఈ సీజన్ 9 అయితే మాత్రం ఫుల్ ట్విస్ట్ తో అయితే ఉండబోతున్నది తెలుస్తుంది అనమాట. ఇంకా ఎవరెవరు వచ్చారు నామినేషన్ ప్రాసెస్ లోకి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ నేను వీడియోలో చెప్తాను. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.